క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఖమ్మం మేత్రాసనం బిషప్స్ హౌస్ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఫాదర్ అల్లం జోజిరెడ్డి గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ అల్లం జోజిరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తల్లిదండ్రులు అల్లం అమృతరెడ్డి తామసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి ఫాదర్ అల్లం జోజిరెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం వడ్లపూడి విచారణ కీర్తిశేషులు నల్లబరికి విజయ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి డాక్టర్ ఎన్ ఆశీష్ కుమార్, సుభాషిణి ఎన్ పీటర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఉడుముల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుముల జయాకర్, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానం, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట దివ్యబలి పూజ భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ అల్ఫోన్సా చర్చ్ పొలిమేర వెరోనికా గారి 57వ జయంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పొలిమేర బాబు, కిరణ్, ప్రియాంక, ప్రీతి, ప్రియదర్శిని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బిజినపల్లి విచారణ కీర్తిశేషులు గాదే నక్షత్రమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాదే లూర్దిరెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఎంచులీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్ణవ్, జోసెఫ్ అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తే ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుడు మా మానవ స్వభావముతో మా మధ్య జీవింప చిత్తగించితివి. మా శరీరధారి అయిన అతనిని గాంచు మేము అంతరంగికముగా మార్పు చెంది అతనిని పోలి జీవింప మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపుడు. నేటి మొదటి పఠనము పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుండి 10 వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతను దేవుని ఎరగని వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకును దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచనకునుగా తన కుమారుని పంపెను. ప్రేమ అన్న ఇట్టిదే. ఇది ప్రభువు వాక్కు. అందరూ ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. దేవా రాజునకు నీ ధర్మమును ప్రసాదింపుము. రాకుమారునికి నీ న్యాయమును దయచేయము. అప్పుడు అతడు నీ ప్రజలను నీతియుక్తంగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. పర్వతములు సమృద్ధిని, కొండలు నీతిని ప్రజలకు కలుగజేయును గాక. రాజు పేదలను కాపాడునుగాక. అక్కరలోనున్న వారిని ఆదుకొనుగాక. పీడికులను నాశనము చేయునుగాక. అందరూ ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధింతురు. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడు ఉన్నంత దాకా దేశమున శాంతి నెలకొల్పునుగాక. సముద్రము నుండి సముద్రం వరకును, యూఫ్రటీస్ నది నుండి నేల అంచుల వరకును
అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అందరూ జాతులెల్లా నిన్ను ఆరాధించును. జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం నుండి 44వ వచనం వరకు. యేసు పడవ దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. వేల అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది, ఇక వీరిని పంపివేయుడు, పరిసరమున గల పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందురు అని విన్నవించిరి. అప్పుడు యేసు, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పెను. అందుకు వారు, మేము వెళ్ళి 200 దినారములను వెచ్చించి రొట్టెలను కొని వీరికి పంచిపెట్టమందురా అని అడిగిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయి చూడుడు అని ఆయన అడుగగా, వారు కనుగొనిన పిదప 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పిరి. అంతటా యేసు ఆ జన సమూహమును పచ్చిక బయళ్లపై పంక్తులు దీరి కూర్చుండు అని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ జనులు 100 ఏబదిగా పంక్తులు దీరి కూర్చుండిరి. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని ఆకాశము వైపు కనులెత్తి కృతజ్ఞతా వందనములు చెప్పి ఆశీర్వదించి త్రుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను. అట్లే ఆ 2 చేపలను అందరకు వడ్డన చేయించెను. అందరూ సంతృప్తిగా భుజించిరి. పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను ప్రోగు చేసి 12 గంపలకు నింపిరి. భుజించిన వారు 5,000 మంది పురుషులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవులు అనేటటువంటి వారు అత్యవసర వస్తువులు కొన్నిటి మీద ఆధారపడతారు. వాటినే తెలుగులో కూడు, గుడ్డ, గూడు అంటారు. తినటానికి భోజనం, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి మంచి ఇల్లు. వీటిలో మొదటిది ప్రధానమైనటువంటిది, అతి ప్రధానమైనటువంటిది భోజనం. ప్రియులారా, మనం చేసే పనులన్నీ కూడా
ఈ తిండి కోసమే. కాబట్టి కోటి విద్యలు కూడా కూటి కొరకే అంటారు. ఈ కడుపు నిండకపోతే ఇంకా మనకి ఏది గుర్తుకు రాదు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దేవుడు ఈనాటి సందేశంలో ఆయన మనకి సమకూర్చువాడు అనే సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఈనాటి పఠనాలు ఈ అంశాన్ని బోధిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనం భోజనం చేయడానికి ఆయనే ముందు మనకి అన్నీ కూడా సమకూర్చాడు. పండ్లు, ఫలాలు, అదేవిధంగా అనేక రకమైన ఫలాలను మనకి సమకూర్చి పెట్టాడు. ఆయన తన బిడ్డలకి భోజనమును ప్రసాదిస్తాడు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మనం మన జీవితంలో ఎటువంటి భోజనం కొరకై ఆశపడుతున్నాం? ఇది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం నుండే మీకు ఒక సంఘటన మీకు చెప్తాను. ఏసావు యాకోబు యొక్క సంఘటన. వారిద్దరూ కూడా అన్నదమ్ములు. ఏసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఈ సంఘటన మనకి ఆదికాండము 25వ అధ్యాయం 29 నుండి 34 వచనాల్లో ఉంటుంది. ఏసావు చాలా బలవంతుడు, దృఢవంతుడు. అడవికి వెళ్ళి వేటాడి వచ్చేవాడు. అయితే ఒక రోజున అడవికి వెళ్ళాడు, వేటాడాడు. వేటలో ఏమీ కూడా దొరకలేదు ఏసావుకి. ఇక ఆకలితో మలమలమాడుతూ ఆకలితోనే ఇంటికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో తన తమ్ముడు అయినటువంటి యాకోబు రాగి దప్పలాన్ని కాస్తూ ఉన్నాడు. అంటే ఏదో తినడానికో తాగడానికో కాస్తూ ఉన్నాడు. ఇక బాగా ఆకలితో ఉన్నటువంటి ఏసావు ఏం చేస్తున్నాడు? నాకు అది నువ్వు ఇవ్వు అన్నాడు యాకోబుతో. అప్పుడు యాకోబు అంటాడు, నేను నీకు అది ఇవ్వాలి అంటే నీవు నాకు నీ జ్యేష్ఠాధికారాన్ని ఇవ్వాలి అని తిరకాస్తు పెట్టాడు. నేను ఆకలితో చచ్చిపోతున్నాను అని చెప్పి ఆ జ్యేష్ఠాధికారాన్ని వదులుకున్నాడు ఏసావు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇంతకీ జ్యేష్ఠాధికారం అంటే ఏమిటి అంటే, దేవుడు పాత నిబంధన అబ్రహాము ప్రకారం ఇచ్చినటువంటి వాగ్దానంలో పుట్టినటువంటి తొలిచూలు మగబిడ్డకి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు అని వాగ్దానం చేశాడు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. కానీ అది ఒక నాటి కూటి కొరకై ఏసావు కోల్పోయాడు. కాబట్టే ఇజ్రాయేలు సంతతి అంతా కూడా యాకోబు బిడ్డలయ్యారు. ప్రియ సహోదరి సహోదరుల, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఏమిటి అంటే, దేవుడు మనకి సమకూరుస్తాడు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలిగి ఇహలోక సంబంధమైనటువంటి ఈ ఆకలిని మనం ఆపుకోగలిగితే దేవుడు మనకి పరలోక సంబంధమైనటువంటి మన్నాతో నింపుతాడు. పాత నిబంధన గ్రంథంలో ప్రియులారా, దేవుడు తృప్తిపరచువాడుగా ఉన్నాడు. ఆశగొనిన ప్రాణమును, ఆకలిగొనిన జీవాన్ని తృప్తిపరచువాడుగా మనకి కనపడతాడు. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి ప్రయాణమై వెళ్తూ ఉండగా ఎడారిలో ఆకలితో ఉన్నప్పుడు దేవుడే స్వయంగా పరలోకాన్ని తెరిచి వారికి మన్నా భోజనాన్ని పంపించాడు. కీర్తనల గ్రంథంలో ముఖ్యంగా దేవుడు తృప్తిపరచువాడుగా ఉంటాడు. కీర్తనకారుడు చెప్తాడు, దావీదు, సింహపు పిల్లలైనా ఆకలితో అలమాడునేమో కానీ తనను నమ్మిన బిడ్డలను దేవుడు తృప్తిపరుస్తాడు, ఇక ఆకలి గొనరు వాళ్ళు అని చెప్తాడు. ఏంటి ఈ సందేశం అంతా మనకి ఇచ్చేది అంటే ప్రియులారా, దేవుడు మనకి ఆహారాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు అని మనం మరవకూడదు. ప్రియమైన
దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. కథోలిక విశ్వాసంలో 2 బల్లలు ఉన్నాయి. ఏంటి ఈ 2 బల్లలు? ముఖ్యంగా దివ్య బలి పూజలో అంటే దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు మనకి 2 బల్లలు కనబడతాయి. మొదటిది ఏంటి అంటే వాక్కు అనే బల్ల. అంటే ప్రియులారా, వాక్యాన్ని బోధించి మనందరినీ కూడా వాక్కు చేత తృప్తిపరుస్తారు, వాక్కు అనే భోజనాన్ని వడ్డిస్తారు. ప్రభు చెప్తున్నాడు యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 2వ వచనం నుంచి, మీరు నా మాట వినండి, మీకు భోజనము లభించును. మాటే భోజనము అంటున్నాడు. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులను ఆలింపుడు, మీరు జీవమును పొందుదురు అని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్కు అనే భోజనం మనకి ముఖ్యం. దేవుని యొక్క వాక్యం అనే భోజనంతో మనం నింపబడాలి. కాబట్టి కథోలిక శ్రీసభలో దివ్య బలి పూజలో మొదటి భాగం అంతా కూడా దేవుని యొక్క వాక్యానికి కేటాయించబడింది. మొదటి పఠనం, 2వ పఠనం, భక్తి కీర్తన, ఇలా ప్రసంగము వరకు కూడా వాక్కు భోజనము కిందికి వస్తాయి. ఇక వాక్కు బల్ల చేత నింపబడిన తరువాత మనందరము కూడా రొట్టె బల్ల మీదికి వెళ్తున్నాం. ఏమిటది? దివ్య సప్రసాదము. స్వయముగా తన శరీరము అనేటటువంటి ఆహారాన్ని మనకిచ్చినటువంటి ఆ బల్ల దగ్గరికి వస్తున్నాం మనమందరము కూడా. దాని గురించి ఈనాటి సువిశేషం ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన వాక్యాన్ని ఆలకించడానికి వచ్చిన ప్రజలకి 5 రొట్టెలు 2 చేపలతో ఇచ్చినటువంటి అద్భుతమైన విందు, తానే స్వయంగా పరలోక తండ్రికి ప్రార్థించి పెట్టినటువంటి భోజనం ఎవరికి పెట్టాడు ప్రియులారా? ఆత్మ నిమిత్తమై ఆకలి దప్పులు గొని గలవారికి పెట్టాడు. ఆత్మ నిమిత్తమై ఆత్మీయ విషయాల కొరకై ఆకలి దప్పులతో ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి పెట్టిన విందు అది. అద్భుత రీతిగా పెట్టినటువంటి విందు ప్రియులారా. ఈ విందు ద్వారా ప్రజలు మేలు పొందారు. హేరోదు విందు ద్వారా ఒక నీతిమంతుడైనటువంటి బాప్తిస్మ యోహాను చంపబడితే, యేసయ్య విందు ద్వారా అక్కడున్న 5,000 మంది సామాన్య జనం, దేవుని మీద విశ్వాసముంచినటువంటి వారు దేవుని యొక్క మహిమను చూడగలిగారు ప్రియులారా. ఈనాడు 5,000 మందికి పెట్టినటువంటి ఈ విందు ప్రియులారా, యేసు ప్రభు తన మరణం ద్వారా ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా ఇవ్వబోయేటటువంటి దివ్య సప్రసాద విందుకు సాదృశ్యంగా ఉంటుంది ఇది. కాబట్టి దివ్య బలి పూజలో రొట్టె బల్ల, దివ్య సప్రసాద బల్ల. ఈనాడు యేసు ప్రభు ఈ 5,000 మందికి ఆహారాన్ని పెట్టి వారి యొక్క ఆకలి బాధని, వారి యొక్క ఆత్మ బాధని తీర్చినటువంటి వాడయ్యాడు. 2 బాధలు తీర్చినటువంటి, సంతృప్తిపరిచినటువంటి వాడయ్యాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు దగ్గరికి వెళదాం. 2 రకాల విందులు ఆయన ఇస్తాడు. ఆత్మీయ విందు, శారీరక విందు ఆయన మనకి ప్రసాదిస్తాడు. మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే, ఈ 5,000 మంది తమ యొక్క ఇల్లు వాకిలి విడిచిపెట్టి ప్రభువుని వినాలని అక్కడికి వెళ్ళి ఆ యేసయ్యతో ఉన్నారు 3 దినాల నుంచి. మనము కూడా ఆ వాక్కు అనే దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు వాక్కు అనే బల్ల ద్వారా వాక్యాన్ని విని దివ్య సప్రసాద రొట్టె బల్ల ద్వారా దివ్య సప్రసాదాన్ని స్వీకరించి మన ఆత్మని నింపుకోవాలి ప్రియులారా. యేసు ప్రభు జాలి కలిగినటువంటి దేవుడు. ఈనాడు ప్రియులారా, ప్రభువుని వేడుకుందాం. అయ్యా యేసయ్యా, నీ వాక్యము ఎడల ఆకలిగొని ఉండేటట్లు మమ్మల్ని దీవించయ్యా. నీ దివ్య సప్రసాదము కొరకై ఆకలిగొని ఉండేటట్లు మమ్మల్ని దీవించయ్యా అని ఆ దేవాది దేవుణ్ణి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు వారి నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేమర్పించు ఈ కానుకలను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసములతో మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును నేడు వెల్లడించితివి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరిచితివి. మా మర్త్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణము నెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావములను చేసెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసలతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి
మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానంను తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పావనుని ఆత్మ విందుకు వేగమయ్యారే. ఆమెలను స్వీకరించు పరమ దివ్య విందు, కనరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగర్పించిన విందు. పరమ దివ్య విందు, కనరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగర్పించిన విందు. పునీతిన్యాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రు చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుంతలతో కూడా ముగింపులేని కాలము నేను మనసుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య సంస్కారము ద్వారా తృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనం ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తును ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్య దర్శనమునకు పాత్రలమగదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడగు సునీత అంతోని వార ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మాకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయంతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వం ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి
దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులగు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తి గల వేడిదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుకుందుము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఆమెన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరమ పవిత్రులగు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తి గల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారం ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదమునకై అందరు లేచి నిల్చోండి. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి సర్వదా మేము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము.